చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ కన్యా రాశి. ఈ 2024 సంవత్సరం ఈ కన్యా రాశి గల వారికి ఎలా ఉంటుంది, వీరి యొక్క విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే, ప్రధానంగా వీరి యొక్క గుణభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం కానీ చూసినట్లయితే, ఎక్కువగా ప్రత్యేకించి ఉన్నతమైన స్థానాల్లో ఉన్నతమైన అధికారంలో యొక్క రాశి గల వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అయితే వీరి ఆలోచన అంతా కూడా ఎక్కువగా ప్రాక్టికల్గా ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఏ పనినైనా సరే ఒక ప్లాన్గా క్రమబద్ధంగా ఒక ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళాలని చెప్పి ఒక క్రమశిక్షణగా వీరు వేసుకోవడం జరుగుతుంది. కానీ వీరు ఎంత ప్లాన్ వేసుకున్నప్పటికీ కష్టపడింది అంతగా ప్రతిఫలం వెంటనే వీరికి రాదు. అదేవిధంగా వీరి ఆలోచన అంతా కూడా తక్కువ పెట్టుబడులు పెట్టాలి, తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువగా సంపాదన చేయాలి అనే విధంగా వీరి యొక్క ఆలోచన శైలి అంతా కూడా ఉంటుంది. కానీ కష్టంతో కూడిన ప్రతిఫలమే రాశి గల వారికి ఎక్కువగా వస్తుంది. నలుగురిని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. నలుగురికి ఎక్కువగా ఉపయోగం కూడా రాశి గల వారు పడతారు. అంటే నలుగురు వీరికి స్నేహితులు ఉన్నప్పటికీ వారి నుండి వీరికి పెద్దగా ఉపయోగం ఉండదు. వీరి నుండే వారు ఎక్కువగా సహాయం పొందుతూ ఉంటారు. అలా వీరి యొక్క కాలాన్ని, వీరి యొక్క గమనాన్ని ఈ యొక్క రాశి గల వారు ప్రత్యేకించి ముందుకెళ్ళాలి అన్నట్టుగా పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవాలి, పెద్ద పెద్ద భూములు సాధించాలి అనే విధంగా వీరి ఆలోచన అంతా కూడా పెద్ద పెద్ద వాటి మీదే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క 2024 సంవత్సరం వీరికి ఎలా ఉంటుంది, వీరి యొక్క విధి విధానం ఏమిటి అనేది కానీ మనం చూసినట్లయితే, వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే, వీరికి ఆదాయం 5 భాగాల కాను, అలాగే వ్యాయము ఖర్చు 5 భాగాల కాను, అలాగే ఈ యొక్క రాశి గల వారికి గౌరవము రాజ్యపూజ్యం 5 భాగాల కాను, అవమానం 2 భాగాలు కాను ఈ రాశి గల వారికి ప్రత్యేకించి ఉంది. అయితే ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి ప్రత్యేకించి నిద్రకు కానీ, వారి జీవితంలో వారు చేసే పనులు కానీ, వారు చేసే వర్క్ కానీ ప్రతిదీ కూడా సమపాలంగా ఒక ప్రణాళికగా ఈ యొక్క సంవత్సర కాలంలో వీరు నడవటం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేకించి వీరి యొక్క ప్రతి పనులు కూడా ఒక క్రమబద్ధంగా నడిపించుకోవటం, ఒక క్రమబద్ధంగా ముందుకెళ్ళటం, అలా ఈ యొక్క సమయకాలం అంతా కూడా ఒక రాశి గల వారు ప్రత్యేకించి చేస్తారు. అదేవిధంగా ప్రత్యేకించి ఈ యొక్క సమయకాలంలో ఉద్యోగరీత్యా బదిలీలు కావటానికి, చేస్తున్న వర్క్ కంటే ఉన్నతమైన స్థానాల్లో వెళ్ళాలి అని చెప్పి ఈ యొక్క రాశి గల వారు చేసే ప్రతి ప్రయత్నం కూడా వీరికి అనుకూలించటం, అంటే వీరికంటే కాస్త ముందున్నవారు, అంటే వీరికంటే పై మెట్టులో ఉన్న ఉద్యోగస్తుల నుండి కాస్త మంచి అవకాశాలు వీళ్ళకి రావటం, వారి నుండి కాస్త మాట సహాయం అనేది కాస్త ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క సంవత్సరానికి కొన్ని అందటం, ఉద్యోగాల నుంచి కూడా చేస్తున్న దానికంటే స్టెప్ ఎదగటం ఇక రాశి గల వారి ప్రధానంగా జరుగుతుంది. దానివల్ల మానసికంగా కూడా చాలా వరకు హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా వ్యాపార రీత్యా చేస్తున్న వ్యాపారంలో ప్రత్యేకించి ముందుకెళ్ళాలి, ప్రధానంగా ఎదగాలి అన్న ఆలోచనతోటి ఈ యొక్క రాశి గల వారు పెట్టుబడులు కూడా ఈ యొక్క సంవత్సరాలను పెట్టడం జరుగుతుంది. అలా మొదట్లో వీరికి కాస్త ఇబ్బందులు కలిగినప్పటికీ ఈ యొక్క ఏడాది సగకాలం నుండి వీరికి చాలా వరకు లాభసాటిమైన ఫలితాలు, చాలా వరకు లాభకాలమైన ఫలితాలు వ్యాపార రీత్యా కూడా యొక్క రాశి గల ప్రధానంగా ముందుకెళ్తారు. అదేవిధంగా వ్యవసాయ రీత్యా కూడా వీరికి అంతగా కష్టపడాల్సినంత అవసరం లేకపోయినా సాధారణంగా ఉన్నప్పటికీ వీరు ఆశించినంత ఫలితాలు ఈ యొక్క రాశి గల వారు ఎక్కువగా సాధిస్తారు. అలా ఆశించినంత ఫలితాలతో కాస్త సంతోషంగా ముందుకెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా స్నేహితుల రీత్యా, బంధుమిత్రుల రీత్యా ఎక్కువగా ఈ యొక్క సమయకాలంలో అందరినీ ఈ యొక్క రాశి గల వారు ఎక్కువగా ఆకర్షణ చేయడం జరుగుతుంది. అంటే వారు నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలి, మనం నలుగురిలో ఒక ప్రధానంగా ముందుకెళ్ళాలి, మనం నలుగురిలో ఒక పెద్ద రకంగా ఉండాలి అన్న ఆలోచనతోటి దగ్గర దాపు వాళ్ళని, బంధుమిత్రుల్ని వీరు ఎక్కువగా ఆకట్టుకుంటారు.
ఆకట్టుకొని ముందుకెళ్ళటానికి కూడా ఈ యొక్క సంవత్సర కాలంలో మీరు చాలా వరకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా జయాన్ని కూడా చూస్తారు. అలాగే బంధుమిత్ర బలగాన్ని కూడా ఎక్కువగా ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గలవారు పెంచుకోవటం జరుగుతుంది. అయితే ఈ యొక్క రాశి గలవారు ఎలాగైతే పెంచుకుంటారో మళ్ళీ అలాగే కొంతమంది చేతన కొన్ని అపనిందలు కూడా ఈ యొక్క సంవత్సర కాలంలో ప్రధానంగా కనబడుతున్నాయి. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కానీ మీ యొక్క గుట్టు కానీ ఎక్కువగా ఒకరికి చెప్పుకోకుండా ఉండటం ఈ యొక్క సమయంలో చాలా మంచిదని చెప్పి గుర్తుంచుకోండి. అలాగని చెప్పి అలా కాదని చెప్పి పరిచయాలను మీరు నమ్మి మీ గుట్టు మాత్రం చెప్పుకుంటే తద్వారా దానివల్ల సమస్యలు పడటానికి చాలా వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క నిర్ణయాలు మీ యొక్క ఆలోచన మీ మనసులో ఉన్నవి ఒకరికి చెప్పుకోకుండా ఉండటం చాలా వాటికి శ్రేయస్కరం. అదేవిధంగా మీరు ఈ యొక్క సమయకాలంలో ప్రతిదీ కూడా సొంతమైన నిర్ణయాలు చేసుకోవటం మంచిది తప్ప పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా అంతగా శ్రేయస్కరం కాదని చెప్పి ఆ అంశాన్ని మాత్రం చాలా వరకు గుర్తుంచుకోండి. అలాగే కోర్టు పరంగా ఎప్పుడుండో ఉన్న కొన్ని సమస్యలు, ఎప్పుడుండో ఆగిన కొన్ని పెండింగులు కూడా మీ అంతటి మీరు దిగి దాన్ని సెటిల్మెంట్ చేసుకోవడం శ్రేయస్కరం తప్ప ఒకరిని నమ్మారంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఆ విషయంలో కూడా మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రధానించి ఒక రాశి గల వారికి ఒక సంతోషమైన విషయం ఏమిటంటే మీ యొక్క కుటుంబంలో పెద్దవారికి ఎవరైతే మీ కుటుంబంలో పెద్దవారు ఉంటారో వారి ఆరోగ్యం ఈ యొక్క ఏడాదిలో కుదుటపడుతుంది. దానివల్ల కాస్త మనశ్శాంతిగా ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులు, ఇంగ్లీష్ మందులు వాడే ఖర్చు కాస్త తగ్గుతుంది. అనారోగ్య రీత్యా కొన్ని సమస్యలు కాస్త తొలగిపోవటం, పెద్దవారి కాస్త బాగుపోవటం అనేది చాలా వరకు జరగటం జరుగుతుంది. అలాగే భర్త భార్యల మధ్య గతం నుండి ఉన్న కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు కూడా ప్రత్యేకించి ఈ యొక్క ఏడాదిలో కొన్ని తొలగిపోవటం, భార్యాభర్త అర్థం చేసుకోవటం, ఈ యొక్క రాశి గల వారికి భార్య నుండి కన్నా భర్త నుండి కానీ కాస్త అనుకూలమైన అనుబంధం, కాస్త వాళ్ళకు అనుబంధం పెరగటం, ఇంకా కుటుంబంలో పరిస్థితులను అర్థం చేసుకోవటం, ఇరువురు కూడా హ్యాపీగా ఉండటం ఈ యొక్క ఏడాదిలో చాలా వరకు ఉన్న సమస్యల నుండి బయటపడటానికి భార్యాభర్తలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఫైనాన్స్ రంగం వారికి కూడా ఈ యొక్క సమయకాలంలో చాలా వరకు శుభ సంకల్పమైన ఫలితాలే కనబడుతున్నాయి. సినీ రంగం వారు ప్రత్యేకించి కొన్ని గుర్తింపుల్ని, ప్రత్యేకించి కొన్ని వారు చేసే పనికి తగ్గ ప్రతిఫలాన్ని, వారు చేసే పనికి తగ్గ గుర్తింపుని, పనికి తగ్గ డబ్బును కూడా ఈ యొక్క సమయకాలంలో చాలా వరకు ఈ యొక్క రాశి గల వారు పొందుతారు. అలాగే ప్రత్యేకించి ప్రయాణాలు రీత్యా మీరు ఈ యొక్క సమయకాలంలో బంధుమిత్రులు ఉండి కానీ కుటుంబ పరంగా కానీ ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కాస్త ధనాన్ని మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తారు. అంటే ఎక్కువగా సరదాగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలని చెప్పి కాస్త దూర ప్రయాణాలు చేయటం, విందు వినోదాలు కూడా రూపాన్ని ఎక్కువగా వెచ్చించడం జరుగుతుంది. అయితే అది కొంత మేరకు దాన్ని మీరు తగ్గించుకోగలగటం ఖర్చుని చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఈ సమయకాలంలో ధనరీత్యా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ పోయిన ధనాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం అనేది కాస్త ఇబ్బంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టుకోకుండా కూడబెట్టుకోవటానికి ఇది చాలా మటుకు మంచి సమయంగా మీరు గుర్తుంచుకోండి. అలాగే ఈ యొక్క రాశి గల వారు ఎక్కువగా ఈ యొక్క సమయకాలంలో రాబోయే కొన్ని ఇబ్బందులకి, రాబోయే కొన్ని అపనిందల నుండి కాస్త బయటపడటానికి రాహుకేతువులకి, శనికి ప్రత్యేకించి కొన్ని పూజలు చేయటం చేతన మీ యొక్క ఆవరణలో ఉన్న గుడికి వెళ్ళి ప్రత్యేకించి శనికి, రాహుకేతువులకి కొన్ని కార్యక్రమాలు పూజలు చేయటం చేతన కొన్ని అపనిందల నుండి బయటపడటానికి చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేసే ప్రతి పనిలో, ప్రతి ఒక్క విషయంలో మీరు అనుకూలంగా ముందుకెళ్ళడానికి, ధనరీత్యా రాబోయే కష్టం నుంచి మీరు కాస్త బయటపడటానికి గణపతి ఆరాధన, దుర్గాదేవి ఆలయాన్ని దర్శించడం చాలా శ్రేయస్కరం. దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళటం, అక్కడ 11 ప్రదక్షిణాలు చేసి కూర్చోవటం, అలాగే వీలున్నప్పుడల్లా గణపతి స్తోత్రాన్ని చేయటం, ఇలా చేయడం చేతన రాబోయే కొన్ని ఆపదల నుండి మీరు బయటపడటానికి, కొన్ని ముఖ్యమైన పనుల నుండి మీరు జయాన్ని చూడటానికి, కొన్ని ముఖ్యమైన ఆపదల నుండి మీరు కాస్త బయటపడి ముందుకెళ్ళటానికి ఈ దైవ స్తోత్రం అనేది చాలా మటుకు, గణపతి స్తోత్రం అనేది చాలా మటుకు మీకు ఉపయోగపడుతుంది. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించండి. శుభ సంకల్పమైన
పనులు, శుభ సంకల్పమైన కార్యక్రమాలు, శుభ సంకల్పమైన ఫలితాలు ఈ ఏడాది అంతా కూడా మీరు చూస్తారు. ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా మీకు జరగాలని, ఈ యొక్క ఏడాదిలో ఎలాంటి కష్టం లేకుండా మీరు పరిపూర్ణంగా ముందుకెళ్ళాలని చెప్పి ఆ వెంకటరమణుడిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.